ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించుము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. 1 కొరింథీ 15:52 మనము దేవుని వేగంతో అనగా పరిశుద్ధాత్మలో భద్రపరచబడి ఉన్నాం. దేవదూతలు తమ చేతుల మీద మనలను ఎత్తి పట్టుకుంటారు. త్రియేక దేవుడు మనలో ఉన్నాడు. గొర్రెపిల్ల రక్తం మన చుట్టూ కంచెగా నిలిచి ఉంది. మనం దేవుని హస్తాల్లో సురక్షితంగా భద్రంగా ఉన్నాం. అటువంటప్పుడు ప్రశాంతంగా ఎందుకు నిద్రపోము? కొంతమంది ఐహిక విచారాలతో సరిగా నిద్రపోరు. అటువంటి వారితో ప్రభువు రేపటి గూర్చి చింతింపకుడి అని చెబుతున్నాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రార్థన. తండ్రి, ఎంత గొప్ప మర్మాలను మాకు తెలియజేస్తున్నావయ్యా. మా భవిష్యత్తు జీవితంలో ఎంతో అద్భుతంగా ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నందుకు వందనములు. నేనెప్పుడు నీ కొరకు వాడబడుటకు నా చింతను విచారానంతటిని నీపైనే వేసి ప్రతి రాత్రి ప్రశాంతంగా నిద్రించి ఉదయాన్నే లేచినట్లు నాకు సహాయం చేయము. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమెన్.